రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించేందుకు సిద్ధమైంది సర్కార్. యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్ పేరుతో అన్ని సేవలను ఒకే కార్డుతో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు 10 రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ రామకృష్ణారావు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే 2,000 కోట్ల బకాయిలను రిలీజ్ చేసింది సర్కార్. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మిగతా 4,000 కోట్లు ఇవ్వనుంది. మరోవైపు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే రాష్ట్రంలోనే అత్యధికంగా కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రులు ఉత్తమ్. తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు మంత్రులు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల 2,000 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో 2,000 కోట్లు విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 4,000 కోట్లు రిలీజ్ చేయనుంది సర్కార్. నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందన్నారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందన్నారు. పరిధిలో 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటివి వాస్తు ప్రకారం ఉండాలన్నారు. మారిన జీవన శైలికి వీలుగా సదుపాయాలు కల్పించి మంచి డిజైన్లతో నిర్మించాలన్నారు. 10 అంతస్తుల వరకు భవనాల ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరారు పొంగులేటి. బీఆర్ఎస్ హయాంలో కంటే ఎక్కువ ఇండ్లు కడితే కేటీఆర్ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్నారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు మంత్రి పొంగులేటి. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటిదాకా 60 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, రైతు ఖాతాల్లో 11,050 కోట్లు జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తడిసిన ప్రతి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలుంటాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కువ చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది. బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి తుమ్మల. కొనుగోలు చేయాల్సిన కేంద్రమే చేతులెత్తేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల టన్నుల మొక్కజొన్నలు కొన్నామన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. మీరు ప్రోరేటా తీసుకున్నా కూడా మాకు పండినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రోరేటాగా కూడా మాకు మీరు ఎఫ్సిఐ నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు చేస్తే రైతులు వస్తలేరని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారన్నారు మంత్రి పొన్నం. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ రైతుగోస యాత్ర చేస్తుందని విమర్శించారు. ఇంధన ధరలు తగ్గించాలని ముందుగా ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు పొన్నం. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు గోస యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ గోస యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. జాబ్స్ చేయడం కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరంభీం ఆదివాసీ భవన్ లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మహిళలను అవమానించడం సమాజానికి మంచిది కాదని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాస్, దేశాల భూపాల్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వివరించారు సమాచార కమిషనర్లు. గాంధీభవన్లో జరిగిన పీఎస్సీ భేటీపై మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓటర్ మిస్ కావద్దనేటువంటి ఆలోచనతోటి ఈ ఓటర్ రివిజన్ జరిగితే ఇప్పుడు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతి పరంగా కనబడకపోతే
ఓట్లను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ అందరూ చెప్తా ఉన్నారు, ఇవాళ ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాల్సిన సంస్థ భారతీయ జనతా పార్టీ అనుబంధంగా సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. మొన్నటి బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు వెళ్ళినటువంటి సంగతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్కు సంబంధించిన ప్రక్రియ ద్వారా జరిగేటువంటి ఈ ఓట్ల రివిజన్ లోపల ఏ ఒక్క అర్హత కలిగినటువంటి ఓటరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు లేదా వివిధ వృత్తుల ద్వారా విదేశాలకు లేదా బయటికి లేదా వివిధ గ్రామాల్లో పరస్పరంగా ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ యొక్క పేర్లు తొలగించేటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బూతును ఒక కేంద్రంగా ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. ఈ ఎందుకు ఇంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తూ ఉంది? ఈరోజు మేము ఇటీవల జరిగినటువంటి అనేక ఉదాహరణలు దేశవ్యాప్తంగా, అటు బెంగాల్ రాష్ట్రం తీసుకున్నా, వేరే ఈ మధ్య జరిగినటువంటి SIR జరిగిన రాష్ట్రాలను తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ ఎజెండాతోటి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లుంటాయి అనుకునేటువంటి ప్రతి ఓటును తొలగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ మా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఒక్క ఓటర్ను కూడా తొలగించకుండా కాపాడడం, ఆ యొక్క ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను చైతన్యపరిచి ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. BLOలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు, BLLగా పార్టీ ప్రతినిధులు మీ దగ్గరకు వస్తారు. మీ ఓటు హక్కుకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి ధృవీకరణ పత్రాలను సమర్పించి మీ ఓటు హక్కును అదేవిధంగా కొనసాగించే విధంగా మరి మీ ఓటరు పరిశీలన ప్రక్రియలో ప్రజలు అప్రమత్తంగా మీ ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీగా గ్రామ స్థాయి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, యువజన కాంగ్రెస్ కార్యకర్త, అన్ని అనుబంధ సంఘాలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి మాట ఈరోజు నిర్ణయం జరిగింది. భవిష్యత్తులో కూడా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రుల నుంచి మొదలెట్టుకుంటే ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా నియోజకవర్గాల వారీగా తప్పకుండా ప్రతి బూత్ లోపల ఈ ప్రక్రియ సజావుగా సాగే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే ప్రజలు ఆందోళనకరంగా ఉన్నారు. దాదాపు 93 లక్షల ఓట్లను బెంగాల్లో తీసేసినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు మమతా బెనర్జీ మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్లాడితే కూడా మరి ఎన్నికల కమిషన్ నుంచి ఏం రిలీఫ్ దొరకనటువంటి పరిస్థితి. అందుకే ముందస్తు జాగ్రత్తగా మేము ఎన్నికలకు సంబంధించినటువంటి BLAలు గతంలో మరి ఓటింగ్ ఏదైతే సభ్యత్వ నమోదు మరి చేసినామో డిజిటల్ ద్వారా ఆ BLOలను వినియోగించుకొని ఈ BLAల ద్వారా ఈరోజు గ్రామాల వారీగా కార్యక్రమం చేస్తాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆ BLAలను ట్రైనింగ్ ఇవ్వడానికి సంబంధించిన విషయం లోపల కూడా కొంత ట్రైనర్స్ను తయారు చేయడం జరిగింది. వాళ్ళు 119 కాన్స్టిట్యున్సీల్లో రాబోయే 10 రోజుల్లో తప్పకుండా ప్రతి BLAకు ఏ విధంగా ఈ ప్రభుత్వ కుట్ర ఉంది, గతంలో లిండో గారు ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఆలోచన విధానం వేరు. ఏ ఒక్క ఓటరు అర్హత కలిగిన ఓటరు ఈ ప్రజాస్వామిక దేశంలో మిస్ కావద్దు, ఎక్కడ కూడా ఆ ఓటరు యొక్క అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశం ఆనాడు ఉంటే, ఈనాడు ఉద్దేశం పూర్తిగా దానికి వ్యతిరేకంగా, వారికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకునేటువంటి ప్రతి ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో టార్గెట్ పేరు మీద టార్గెట్ చేసి కుట్రపూరితంగా ఓట్లు తొలగించేటువంటి అవకాశం దొరుకుతుంటుంది. ఉపాధి అవకాశం లేదా పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళై అత్తగారింటికి పోయినటువంటి వాళ్ళ ఓట్లకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి పట్ల BLAలకు నిశ్చితంగా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఆధారంగా ప్రతి కార్యకర్త కూడా ఓటరు పరిరక్షణకు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు న్యాయ యోధ రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక నినాదం తీసుకొని పోతా ఉన్నాడు. ఆ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఓటు హక్కును కాపాడుకోవడానికి, ఓటు హక్కు ఎవరు కూడా అన్యాయంగా కోల్పోకుండా
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అనే ఆయుధాన్ని తన ఆయుధంగా ఆ పౌరుడికి ఉంచేటువంటి బాధ్యతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్ పేరుతో సెక్యులర్ ఓట్లను తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీఏసీ మీటింగ్ జరిగింది. సర్ ప్రక్రియపై పార్టీ అలసత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్నారు. మరోవైపు పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై హైదరాబాద్ పూర్ పర్ఫార్మెన్స్ ఉందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంపై పీఏసీలో చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వెస్ట్ బంగాల్లో గెలిచిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, పంజాబ్లేనన్నారు. సర్ ప్రక్రియ పేరుతో సెక్యులర్ ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించి 31 లక్షల ఓట్లు యాడ్ చేశారన్నారు. సమర్థులైన వారిని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించామని, జిల్లా అధ్యక్షులు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని లిస్టును పంపాలన్నారు. సంఘటన సృజన్ అభియాన్లో భాగంగా నూతన డీసీసీలను ఎంపిక చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సంస్థాగత నిర్మాణం దేశంలోనే తెలంగాణలో పకడ్బందీగా చేశామన్నారు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సర్ ప్రక్రియపై ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు మీనాక్షి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాదాపు 90కి పైగా నియోజకవర్గాలలో బూత్ లెవెల్ ఏజెంట్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. मुख्यमंत्री हो कि मंत्री हो, कोई भी रोल रिवीजन नहीं करा सकते, एडिशन डिलीशंस नहीं करवा सकते सिवाय PLA 2 के। और ये असेंबली वाइज हमको करना है, 2 असेंबली क्लब करके नहीं होगा। एक ही असेंबली में भी हो सकता है 2 बार करना पड़े, अगर बहुत संख्या हो तो वो आप डिसीजन लीजिए। लेकिन वहाँ पे रजिस्ट्रेशन, जैसे आज आपको रजिस्ट्रेशन करके अंदर आने को मिला, यहाँ से जो लिस्ट लेके जाए वहाँ पर वो लिस्ट टैली होनी चाहिए. కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం ఇచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు. మనం చూసాం ఫలితాలు ఏ రకంగా వచ్చినా. అక్కడ ప్రభుత్వాలే తారుమారనే పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా క్యాబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలము, పీసీసీ కార్యవర్గ సభ్యులు, ప్రముఖంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకొని సర్ ప్రక్రియపై ఫోకస్ పెట్టింది పీసీసీ. ఇందులో భాగంగా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్లకు శిక్షణ ఇస్తున్నారు. టీఓటీలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏఐసీసీ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ 74 మంది టీఓటీలకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే ఒక దఫా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావత్ తో 74 మంది టీఓటీలకు ముఖాముఖి పూర్తి చేశారు. ఇప్పుడు స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు సర్పై ట్రైనింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో సర్పై స్పెషల్ ఫోకస్ చేసేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ ను నియమించింది పీసీసీ. ప్రస్తుతం స్టేట్ వైడ్ BLAలకు ఆయా జిల్లాకు వెళ్లి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. రైతు డిస్కంపై ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ హాట్ గా సాగింది. రైతు బిడ్డ అయిన సీఎం మంచి ఆలోచనతోనే రైతు డిస్కం ఏర్పాటు చేశారన్నారు కాంగ్రెస్ నేతలు. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అయితే రైతు డిస్కం ఏర్పాటులో కుట్ర ఉందని విపక్షాలు ఆరోపించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డాయి. రైతు డిస్కంను రాజకీయం చేయొద్దన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదన్నారు. రైతు డిస్కం ఏర్పాటుకు ముందు అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఈఆర్సీ భవనంలో రైతు డిస్కంపై ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలు చెప్పారు కోదండరెడ్డి. ఈ రాష్ట్రంలో రైతాంగానికి బేడీలు వేసింది వాళ్లే. ఆ బేడీలు వేసిన పెద్దలు ఈరోజు రైతాంగం గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేకమైన వ్యవసాయంలో
సంస్కరణలు తీసుకొచ్చిండు. అందులో భాగమే ఇది కూడా ఒక సంస్కరణగా రైతుగా నేను భావిస్తా ఉన్నా. ఏసీ రూములలో మీటింగ్ పెడితే సరిపోదు అనే మాట ఇది మంచి మాట కాదు. నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు 2 డిస్కంలను కాపాడాలనే ఉద్దేశంతోనే రైతు డిస్కంను తీసుకొచ్చామన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 2017లోనే కేసీఆర్ సర్కార్ స్మార్ట్ మీటర్ల అంశాన్ని తీసుకొచ్చిందన్నారు. రైతు డిస్కంపై అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రైతుల గురించి మాకు చిత్తశుద్ధి ఉంది. రైతులకు నాణ్యతమైనటువంటి కరెంట్ ఇవ్వాలంటే ఈ 2 సంస్థల నుంచి మూడోది ఒకటి ప్రత్యేకమైనటువంటి రైతుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పెట్టాలి అని ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది సార్. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజకీయంగా కుట్రలు ఉండొచ్చు, ఇది రాజకీయ కుట్రలకు మనం దారి ఇవ్వద్దు. మంచి కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా ఈరోజు ఒక రైతులకు నేను మేలు చేసిన వాడిని ఉండాలి, చరిత్రలో రైతుల కోసం మంచి చేసిన వాడిని ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే మద్దతు చెప్పకపోగా దాంట్లో నల్లికుట్ల ముచ్చట్లన్నీ కూడా లేని అంశాలు తెర మీదకి తెచ్చి రైతు మోటారుకు మీటర్ పెడితే మాకు ఊరేయండి, పెట్టకపోతే వాళ్ళకు ఊరేయండి. 3వ డిస్కం పేరుతో సర్కారు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈఆర్సీతో పని లేకుండానే కొత్త డిస్కం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. రైతు డిస్కంలో అనేక లొసుగులు ఉన్నాయన్నారు జగదీష్ రెడ్డి. అసలు ఆదాయమే లేని డిస్కమ్స్ క్రియేట్ చేసి దానికి అప్లికెన్షన్ ఇస్తారు, ఎట్లా నడుస్తుంది? అసలు దానికి ఆదాయమే లేదు. ఆదాయం ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నది? కేవలం ఒక 600-700 కనెక్షన్స్ నుంచి ఉన్నది. మీరు చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. దీని వెనకాల ఇంకోటి ఏదో చీకటి కోణం ఉన్నది. ఆదాయం వచ్చే వాటిని సపరేట్ చేసి ఏం లేదు సార్, ప్రజలకు అర్థమయ్యే భాషలు చెప్తా. 2 బర్రెలనేమో వేరే వానికి ఇచ్చి దున్నపోతును మీ దగ్గర పెట్టుకునే ఉపాయం ఇది, అంత ఏం లేదు. తినేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీ దగ్గర పెట్టుకొని పాలిచ్చే వాటిని వేరే వాడికి అప్పచెప్పాలి, వాడు ఒత్తిడి చేస్తున్నాడు అవుతారా. రైతు డిస్కం పేరుతో రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. రైతు డిస్కంపై 33 జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలతోనే డిస్కమ్స్ నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. రైతు డిస్కం ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీని కోరారు కవిత. మొత్తం మోటార్ల యొక్క భవిష్యత్ అంతా కూడా ఇవాళ డోలాయమాన పరిస్థితిలో పడుతుంది సార్. ఈ నిర్ణయంతో ఇవాళ రైతు పేరు మీద ఒక డిస్కం పెట్టి రైతును మోసం చేస్తుంది సార్ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే రైట్ ట్రయల్గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు సార్. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవాళ్ళు. ఇవాళ అది జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి, ఎందుకు చేయడం లేదు మీరు? రైతు డిస్కంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో వివిధ పార్టీలతో పాటు ప్రజా రైతు సంఘాలు పాల్గొని తమ వాదనలు వినిపించాయి. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. పలు జిల్లాల్లో మధ్యాహ్నం సమయంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వడదెబ్బతో ఒకరు చనిపోయారు. కొద్ది రోజులు పిల్లలు, వృద్ధులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్స్. జూన్ 1st వీక్లో రాష్ట్రంలోకి నైరుతి ఎంట్రీ ఇస్తుందన్నారు. అయితే ఈసారి ఎల్ నినో అటాక్ చేసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో మాడు పగిలే ఎండలుంటే మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత ఈదురు గాలులతో కూడిన వానలు పడుతున్నాయి. రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత 4 రోజులు 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. పగటిపూట పలు జిల్లాల్లో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత, వేడిగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గోదావరికని హనుమాన్ నగర్లో కొడెం శ్రీనివాస్ వడదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. శనివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్లు. ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు.
జూన్ 3-4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్ కు చేరుకున్నాయని, వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని తెలిపింది. రాష్ట్రంలోకి 10వ తేదీలోపే రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ఫస్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులుంటాయన్నారు. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సీఎల్పీ భేటీ జరగనుంది. ఈ భేటీకి ఏఐసీసీ హైకమాండ్ పెద్దలు అటెండ్ అవ్వనున్నారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సిద్ధరామయ్య కుమారుడికి కొత్త కేబినెట్లో కీలక మంత్రి పదవి దక్కుతుందనే సమాచారం. కర్ణాటకలో కొత్త సర్కార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. శనివారం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరగనున్న సీఎల్పీ భేటీకి హైకమాండ్ ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. సీఎల్పీ భేటీలోని సీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతోంది. జూన్ 1 లేదా జూన్ 3న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థిగా డీకే శివకుమార్ను ప్రకటించడం లాంఛనమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ దావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. సీఎం పదవికి నిన్న సిద్ధరామయ్య రిజైన్ చేశారు. నిన్న గవర్నర్ లేకపోవడంతో ఇవాళ సిద్ధరామయ్య రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు. తదుపరి సీఎం ఎంపిక వరకు ఆపద్ధర్మ సీఎంగా సిద్ధరామయ్య కొనసాగనున్నారు. నిన్న రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లారు సిద్ధరామయ్య. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య సమావేశమయ్యారు. భేటీలో డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ సహా కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సుర్జేవాలా పాల్గొన్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. తన కుమారుడు యతీంద్రకు కొత్త కేబినెట్లో ప్రయారిటీ ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు తెలుస్తోంది. తనకు రాజ్యసభకు వెళ్లే ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు హైకమాండ్కు సిద్ధరామయ్య మరోసారి చెప్పినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో విడిగా భేటీ అయ్యారు సిద్ధరామయ్య. ఢిల్లీలో హైకమాండ్ నేతలతో సమావేశమైనట్లు సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. సిద్ధరామయ్య ఏళ్లుగా కర్ణాటక ప్రజలకు అందించిన సేవలు, నాయకత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డీకే శివకుమార్ ఎక్స్లో పోస్టు చేశారు. డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్యతో కలిసి పనిచేయడంలో అనేక విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు డీకే. ఇన్నాళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు సిద్ధరామయ్య. కర్ణాటకలో కొత్త సర్కారు కొలువుదీరనుండటంతో మంత్రి పదవులపై హైకమాండ్పై అప్పుడే ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు. కోలార్ జిల్లాకు 3 మంత్రి పదవులు కేటాయించాలని 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సహా 7 సీనియర్ నేతలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ రాశారు. దళిత కోటా కింద ఎస్ఎన్ నారాయణస్వామికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనరల్ కోటాలో కేవై నంజేగౌడ, కొత్తూరు మంజునాథులకు మినిస్టర్ బెర్తులు ఖరారు చేయాలని కోరారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షల నిర్వహణ తీరును మారుస్తూ భద్రతాపరమైన సంస్కరణలు చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. మరోవైపు సీబీఎస్ఈ, ఓఎస్ఎం విధానంపై విమర్శలు వస్తున్నా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పు ఒప్పుకున్నా బోర్డు మాత్రం ఓఎస్ఎంని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉంది. పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఎన్టీఏ అఫిడవిట్ పై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ పేపర్ లీక్ ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. యువత ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ నిర్వహణ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టుకు వివరించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షల నిర్వహణ తీరును పూర్తిగా మారుస్తూ భద్రతాపరమైన సంస్కరణలను చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫెడరల్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.